ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. కొండా సురేఖ గారి గురించి ఎవరు ఏమి మాట్లాడొద్దు అని చెప్పేసి. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకునేది వాళ్ళు చూసుకుంటున్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఏదైనా కానీ ఏఐసీసీ చర్యలు తీసుకుంటే ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ నేను కూడా ఏం మాట్లాడాను. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఆయనకున్న అనుభవం అంతా నాకు రాజకీయం నా ఏజే లేదంట. కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడలేను. ఆయన పెద్ద ఆయన. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా దానిపైన నివేదిక ఇచ్చారు. అది ఏదున్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. నేను పెద్దవాళ్ళ పైన నేను ఎప్పుడైనా కానీ తప్పుగా మాట్లాడను. ఫైళ్ళు పట్టుకొని పోను, ఫైళ్ళు తీసుకుపోతే జడ్చల గురించే వెళ్తాను. ఉదండపూర్ కానీ, రోడ్లు ప్రాజెక్టు కానీ, దేనికైనా కానీ ఇది తప్పు. ఫైళ్ళు తీసుకురండి, మేము క్లియర్ చేస్తాం అనేది మాత్రం తప్పు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంత దిగజారిపోడు. ఆయన ఏమి ఫైళ్ళు తీసుకురాని చేస్తానన్నారు స్వతంత్రంగా. ఆ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టినారు. అక్కడ ఏమున్నాయి ఫైళ్ళు చేసుకునేదానికి? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత నాశనం చేయాలో చేసేసినారు. ఇంకేమున్నాయి అక్కడ ఫైళ్ళు చేసుకునేదానికి? మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే తీసుకుని నేనే మీకు క్లియర్ చేపించి ఇస్తాను. ఏమైనా జెన్యూన్ ఫైల్స్ ఉంటే రూపాయి లేకుండా. గారి దగ్గర మేము ఎందుకు పోతాము? మా కాన్స్టిట్యున్సీ ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ కోసం వెళ్తాం. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మాకేమన్నా సబ్స్టేషన్లు కావాలంటే, మాకు ఇంతకుముందు కూడా మాకు నిన్నగాక మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, జడ్చర్లలో కూడా మనకి ఇంకొక 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ అయ్యింది. ఏదన్నా కానీ మేము డిప్యూటీ సీఎం దగ్గరికి బిల్స్ గురించి పోతాము. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట్లో తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను.